తెలంగాణ రాష్ట్రం అధికారంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మరి ఇచ్చినటువంటి హామీలను ఎంతవరకు అమలు పరిచింది, మరి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఏంటి అనే విషయాలను దేవిప్రసాద్ ఉన్నారు. సార్ చెప్పండి. నిజంగా ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దాదాపు 6 గ్యారంటీలు 420 హామీలు అన్నారు. మరి ఇప్పుడు తీరా చూస్తే మాత్రం 42% రిజర్వేషన్కు మాత్రం 2 జాతీయ పార్టీలు టోకరా పెట్టినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ 18 నెలలు అయిపోయింది అధికారం, 19 నెలలు నడుస్తున్నట్టుంది. ఈ మొత్తం ఈ 18 నెలల పరిపాలనని తెలంగాణ రాష్ట్రం చూస్తే 3 మోసాలు 6 వైఫల్యాలుగా కనబడతాయి. టోటల్గా కూడా 6 గ్యారంటీలు అమలు లేదు, 420 హామీలకు సంబంధించినటువంటి సరైనటువంటిది లేదు. ఒక భూములకు సంబంధించినటువంటి మాదివే ప్రత్యేకమైన దృష్టి, రైతులకు సంబంధించినటువంటి లగచర్ల రైతుల మీద కావచ్చు, లేకుంటే ఫోర్త్ సిటీ పేరు మీద జరుగుతున్నటువంటి భూ తగాద కావచ్చు, ఇవాళ ఉద్యోగులకు సంబంధించినటువంటి భూములు లాక్కునేటువంటి కావచ్చు, కంచగచ్చిబౌలిలో విద్యార్థుల భూములు కావచ్చు. అంటే మొత్తంగా కూడా వివిధ వర్గాలు ఏ వర్గాలైతే కాంగ్రెస్ పార్టీని కొండంత ఆశతో ఇవాళ తెచ్చుకున్నాయో ఆ వర్గాలన్నింటినీ కూడా మోసం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవాళ అన్ని భూములు కూడా ఇవాళ లాక్కుంటున్నటువంటి సందర్భాన్ని చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఈ ప్రభుత్వం కబ్జాల ప్రభుత్వంగా ఈ 18 నెలల్లో అన్ని భూములు గుంజుకుంటున్నటువంటి నేపథ్యం. రెండవది, మనుషుల ప్రాణాలంటే లెక్కలేనటువంటి సందర్భం. నిన్న హరీష్ రావు గారు సియాచ్ ఫ్యాక్టరీకి పోయినటువంటి సందర్భంలో వారు చాలా స్పష్టంగా ప్రభుత్వం మీద అనేక విషయాలు చెప్పారు. ఇవాళ చనిపోయినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళను గుర్తుపట్టి వాళ్ళ కుటుంబాలకు ఇచ్చేటువంటి దగ్గర నుంచి కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వనటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఎస్ఎల్బిసి టన్నల్లో 8 మంది ప్రాణాలు పోతే 2 మాత్రమే డెడ్ బాడీలు దొరికినాయి, 6 మంది లేదు. 60 మంది గురుకుల విద్యార్థులు చనిపోతే వాళ్ళకి సంబంధించినటువంటి లెక్క లేదు. 500కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి అంశం మీద లెక్క లేదు. అంటే దాదాపుగా రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, లేకుంటే ఏ అంశంలోనైనా ప్రభుత్వానికి పట్టి లేనటువంటి ప్రభుత్వం, సోయి లేని ప్రభుత్వంగా ఇవాళ మిగిలిపోయిందనేటువంటి మాట వాస్తవం. కాబట్టి కానీ ఇప్పుడు ఇన్ని జరిగినా కూడా 42% రిజర్వేషన్ పైన కూడా రాష్ట్ర ప్రజలందరూ పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. తీరా చూస్తే మాత్రం అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఎక్కడా కూడా కొంత నీరుగారేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అఖిలపక్షం రావాలి, మనం జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలి, మనం సాధించుకోవాలి మన 42% రిజర్వేషన్ అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. నిజంగా ఇది ఎంతవరకు అమలు అవుతుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 2 జాతీయ పార్టీలు ఇలా బీసీలను మోసం చేయడానికి రకరకాల బహురూపాలతో కుట్రలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ ఆర్డినెన్స్ చెల్లదు, జీవోలు చెల్లవు, 9th షెడ్యూల్లో మాత్రమే రాజ్యాంగబద్ధంగా చేర్చడం ద్వారా మాత్రమే బీసీలకు రిజర్వేషన్లు వస్తుందని తెలిసిన 2 జాతీయ పార్టీలు, సుదీర్ఘకాలం ఈ దేశాన్ని పరిపాలించిన పార్టీలు ఇవాళ 9th షెడ్యూల్లో చేర్చకుండా రకరకాల ట్రిక్కుల మీద ఇవాళ బీసీలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏమో ఏదో బిల్లులు పాస్ చేసి ఓ విద్యా ఉపాధికి సంబంధించిన విషయాలు మాట్లాడతలేదు, స్థానిక సంస్థల రిజర్వేషన్ మీద మేమేదో ధర్నా చేస్తున్నామని చెప్తున్నారు. మరి విద్యా ఉపాధికి సంబంధించినటువంటి అంశాలు ఎటు పోవాలి? అకాడమిక్ ఇయర్ అయిపోయింది, జాబుల జాబితా పడతా ఉంది, అందులో రిజర్వేషన్స్ లేవు. మరి వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ఇవాళ చాలా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అంశం ఉంది కదా. ఇప్పటివరకు ఏ అంశంలో కూడా ఒక స్పష్టత ఇవ్వకుండా ఇవాళ అందరినీ కూడా మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఉద్యోగ విషయాలకు వస్తే, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ వస్తే రిజర్వేషన్ ప్రాతిపాదికన మాకు ఏదైతే నోటిఫికేషన్స్ కావచ్చు, అదేవిధంగా నియామకం కావచ్చు, ఈ విషయాలపై 2 విషయాలపైన కూడా చాలా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగ నోటిఫికేషన్ చూసాము, అదేవిధంగా వాళ్ళను ఉద్యోగ నియామకాలు చూశారు. కానీ కాంగ్రెస్ హయాంలో మరి ఎట్లా ఉండేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే ఓవరాల్గా చూస్తే మాత్రం రిజర్వేషన్లు లేవు, నోటిఫికేషన్లు లేవు, విద్యార్థులు చూస్తే అక్కడ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తున్నాయి. మరి 3 ఏళ్ల పాటు ఎట్లా ఉండబోతోంది? అంటే ఇప్పుడు మనకు 2 ఏళ్ల పాలన చాలా స్పష్టంగా కనబడ్డది. మేము వచ్చిన 6 నెలల్లోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పినటువంటి సందర్భం. 60,000 ఉద్యోగాల్లో కూడా ఎట్లా 60,000 ఉద్యోగాలు వచ్చినాయో మేము అనేక సందర్భాలు చెప్పి మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రిజల్ట్ ఇచ్చి ఆర్డర్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసాం. మళ్ళీ 6 నెలల తర్వాత 60,000 ఉద్యోగాలకి మళ్ళీ 1.5 year అవుతుంది కదా, 1,20,000 ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోయినారు? అంటే కేసీఆర్ గారి పరిపాలన వలన వచ్చినటువంటి ఉద్యోగాలకు ఆర్డర్లు ఇచ్చి
ఇవి మా ఉద్యోగాలని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 10,000 లోపైనటువంటి విషయాన్ని మేము చాలా స్పష్టంగా చెప్పారు. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ లేదు, ఉద్యోగులకు సంబంధించిన విషయాలు లేవు. ఇలా మళ్ళా ఉద్యోగుల్ని మదింపు చేయడానికి ఒక కమిటీ చేశారు కొత్తగా 3గురితో. ఆ కమిటీ రిపోర్ట్ వచ్చే వరకు ఎన్ని సంవత్సరాలు అవుతుందో అప్పటి వరకు ఈ రాష్ట్రంలో రిక్రూట్మెంటే ఉండదు. ఇలా నిరుద్యోగులు తెలుసుకోవాల్సింది ఏంటంటే మొత్తం ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగాలన్నిటి మీద కూడా ఒక మదింపు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ రిజల్ట్ వచ్చే వరకు ఉద్యోగాలు ఉండవు. కాబట్టి ఇలా నిరుద్యోగ యువకులకు మోసం జరిగింది. ఉద్యోగులకు 5 DL లేవు, PRC లేదు, 317 జీవో మీద లేదు, పైగా భూములు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా టోటల్గా ఈ 18 నెలల పాలన నేను చెప్పినట్టు 3 మోసాలు 6 వైఫల్యాలుగా ఇది జరుగుతూ ఉంది. మొత్తంగా కూడా ఇవాళ ప్రజలందరూ కూడా రైతులు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు, నిరుద్యోగ యువకులు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు, రైతు కూలీలు వాళ్ళు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ఇక మిగతా అన్ని వర్గాలు కూడా పూర్తిగా ఇలా పెన్షన్ లేవు, మీరు మహిళలకు పెన్షన్లు ఇస్తామన్నారు, పెన్షన్లు ఇచ్చే దిక్కు లేదు. ఇవన్నీ కూడా టోటల్గా మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా వైఫల్యం జరిగినాయి. హామీల నుండి తప్పించుకోవడానికి రకరకాల డైవర్షన్ నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక మనకు కీలకమైనటువంటి ఒక ఘట్టం రాబోతుంది. ఎందుకంటే ఉప ఎన్నికలు వస్తున్నాయి. అదేవిధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు టైం దగ్గర పడుతుంది. ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఈ ఉప ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినామా ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ మేము ప్రజల్లోకి పోతాం. సరే ఉప ఎన్నికలు ఆ ఫలితాలు ఎట్లుంటాయి అనేటువంటి పక్కకు పెట్టి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాల్ని, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్బంధాన్ని, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మానవ వనరుల విధ్వంసాన్ని ఇవన్నీ కూడా మేము చాలా స్పష్టంగా ప్రజల ముందు పెడతాం. ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలు తీర్పిస్తారు. కానీ ఎన్నికలు అనేటువంటివి ఇవాళ ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఎన్నికల్లో డెఫినెట్గా మా ప్రయత్నం మేము చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఒక బలమైనటువంటి పార్టీ కాబట్టి డెఫినెట్గా లక్షలాది సైన్యంతో మేము ఏం చేయాలో చేస్తాం. థ్యాంక్ యూ. వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికల్లో మాత్రము అటు అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, గట్టి పోటీ ఇస్తాం. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఏమాత్రం నిలబెట్టుకోలేదు. అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వారికి మాత్రం నిరాశ మిగిల్చిందంటున్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత అయినటువంటి దేవి ప్రసాద్. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం.